సిరియాలో అసద్ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉంది. అదేమో రష్యా మద్దతుతో సాగుతూ ఉంటుంది. ఈ అసద్ అంటే పడనటువంటి తిరుగుబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమో అమెరికా మద్దతు ఉంటుంది. అట్లాగే టర్కీ తన దావని తను చేసుకుంటుంది. అక్కడ సిరియాలో ఓ 100 రకాల ముఠాలు ఉంటాయి. ఇజ్రాయెల్ వాళ్ళ ముఠా ఉంటుంది, టర్కీ వాళ్ళ ముఠా ఉంటుంది, అమెరికా వాడి ముఠా ఉంటుంది, ఎవడి ముఠాలు వాళ్ళది. వీటన్నిటి కంట్రోల్ చేయకుండా కాలక్షేపం చేసినటువంటి అసద్ ఒక్కొక్క నగరాన్ని కోల్పోతూ ఉన్నాడు. ఇప్పుడు తాజాగా చూస్తే ప్రభుత్వ దళాలకు భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రెండో అతిపెద్ద నగరం అలెప్పోను ఆక్రమించిన తిరుగుబాటుదారులు గురువారం వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంగా ఉన్నటువంటి హమాని కూడా చేజెక్కించుకున్నారు. ఆ నగర జైళ్ల నుంచి 100 మంది ఖైదీలను విడుదల చేసేశారు. హమా దేశంలో 4వ అతిపెద్ద నగరం. 2011లో అసద్కి వ్యతిరేకంగా ఈ నగరంలోని ప్రజలు వీధిలోకి వచ్చారు. ఆ ఉద్యమాన్ని అసద్ అణచివేయడానికి ప్రయత్నించడంతో అంతర్యుద్ధం ప్రారంభమైంది. హమా మీద తాము నియంత్రణ కోల్పోయామని సిరియా సైన్యం కూడా ప్రకటించింది. టోటల్గా 1 by 1 సిరియా అంతా తిరుగుబాటుదారుల చేతికి వెళ్ళిపోతుంది. రష్యా ఫెయిల్యూర్ అవుతుంది. అది